సో బై దిస్ ఇస్ కౌశిక్ ఎట్లా ఉన్నారు. సో బై తమిళ చూస్తే అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. చాలా రోజులు అవుతుంది వీడియో కూడా. లుక్ అయితే కంప్లీట్ మొత్తం మారిపోయింది అని అనుకుంటున్నా. మరి గారు ఇప్పుడే జిమ్కి వెళ్తే వెళ్తున్నాం. టైం ఎంత అవుతుందా? టైం ఆడుంది కానీ అది గడియారం పని చేయట్లేదు. 5:04 ఒకటి చెప్పు 7-8 సాయంత్రం అవుతుంది. సాయంత్రం ప్రివర్ కూడా ఇష్టం పోతున్నాం. సో ఆబ్వియస్లీ మనం వాడేది రాటెక్స్. ఇదేంది, ఇది కోలా రోస్ట్, ఇది ఫ్లేవర్. ఇది కొంచెం పవర్ఫుల్ ప్రివర్ కొట్టు. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సర్వింగ్ సైజ్ వచ్చేసి 17 grams ఉంది దీన్ని. అంతా మనకి సిట్రిలిన్ మాలెట్ 4500 mg, కెఫెన్ 200 mg ఉంది. మంచి పంప్ వస్తుంది. సో నరసింహ వాడు 1 పంపు ఎట్లుంటుందో చూద్దాం ఇక. సో వాడు కూడా రీసెంట్గా వర్కౌట్ స్టార్ట్ చేసిండు. ఎట్లా మస్తు గలీజుంది మన బాడీకి. బాధ పెడుతున్నావు కొంచెం లైట్గా హ్యాపీగా అనిపిస్తున్నాం పొద్దు నుంచి. బాధ పెట్టాలా కొంచెం. వీడిని కూడా ఇద్దామా? వీడు వర్కౌట్ అయ్యాడు కానీ ప్రీ వర్కౌట్ వేసుకుంటాడు. జస్ట్ నోరు తీయడానికి. అందుకని చాక్లెట్ వేసుకుని వెళ్ళా. అవునా? చాక్లెట్ మన కోడి ఎప్పుడా MB డిస్కౌంట్ ఎట్లా వాడాలి చెప్పు. మన వెబ్సైట్ ఓపెన్ చేసి కింద లింక్ డిస్క్రిప్షన్ ఉందంతే. డిస్క్రిప్షన్ ఉంది. అట్లా కాకపోతే డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అలా కూపన్ కోడ్ లో LEMB అని కొడితే ఆఫర్ వస్తుంది మనకు. ఎప్పుడని తీసుకున్నాను? ఓన్లీ డైరెక్ట్ ఓసీ, ఓన్లీ ఓసీ, ఆఫీసర్ చాయిస్. ఇప్పుడు పోయేటప్పుడు వీనికి గ్యాంబ్లింగ్ చేసి వాడేసిపోతాడు. తీసుకోవాలి అది కానీ ఇంకోటి పవర్ఫుల్ ఇస్తా. ఇది వద్దు, ఇంకోటి ఉంది పవర్ఫుల్, అది వేసుకుంటుంటేనే కక్కుతున్నాను. అది ఖచ్చితంగా వానికి ఇయ్యాలి. అందుకని నిన్న అంత కళ్ళు కాబట్టి అది ఇయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నా. కింద మంటలేస్తా ఫస్ట్, చోలు మండుతుంది. అది ఇస్తా. ఇంకే ఇది కొంచెం ఈజీగా అవుతుంది కడుపులకి. అందుకే బాగా అది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చూసినప్పుడల్లా తలుచుకోవాలి, అమ్మో ఇందులో ఏమి ఇచ్చిండ్రు అని చెప్పేసి. తీస్తున్నారా ముంతులా? స్టైల్ ఏం చేస్తావురా? నాకేరాదురా అంటే ఇట్లా పడేయాలి మొత్తం. స్టైల్ చేస్తున్నాడు అంటే నువ్వు బోకర్ యాక్టింగ్ అంతా. వాడు వీడియో అనగానే మనిషి మారిపోతాడు. అదే నీట్గా నాది నేను కలుపుకుంటా అంటే అమ్మో పెగ్గారా, పెగ్గు బాగానే కలుపుతున్నా. పెగ్గు నోట్లకి వెళ్ళి మాట వెళ్తారు. అదే పైన అది పెట్టి ఊపాలి. అచ్చా చిన్న ఊపుతున్నావా? హార్డ్ అయిపోయింది. బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ మా ఇంతనేది. కొట్టు నర్సిబాయ్ గడ్డ సారీ గుడ్డు. వితౌట్ డైట్ విషరా. సో డైట్ చేసినా చెప్పినా వర్కౌట్ అయితే వేయండి. మనం నర్సిబాయ్ వేయగలిగిన అంటే మనం కూడా వేయగలుగుతాం. ఏమంటావు నర్సిబాయ్? వితౌట్ డైట్ డైటే కదా ఇప్పుడు. పైసలు లేక బాధ. డైట్ మీద ఇన్వెస్ట్ చేయకపోయినా కానీ జిమ్కి వచ్చి ఎంతో కొంత
ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేయొచ్చు. న్యూ వైన్ అన్లాక్డా. ఇప్పుడు ఇంత షో ఇచ్చేది ఒక మన ఏంది బయోజమ్ ఐసోలేట్ వే ప్రోటీన్ కోసమే. పోస్ట్ వర్కౌట్ కార్డియో. ఏం కాదు వారా, ఎందుకు అంత వచ్చా నీకు. పప్పుచారు విత్ ఆమ్లెట్ 4x పోస్ట్ వర్కౌట్ మీల్ మనకి. దీని తర్వాత ఒక వే ప్రోటీన్ ఉంది అంతే. ఇంకా డన్ ఫర్ ది డే. రేపు వెళ్ళిపోవడం మళ్ళీ. దగ్గర నెలన్నర అయింది ఇక్కడికి వచ్చి ప్రాపర్గా ఉండి. చెప్పు మళ్ళీ వీడియోస్ ఏమైంది రా ఆపేసినావు. ఫోన్ నచ్చినాడు. ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది ఇప్పుడే బడ్జెట్ లో బాడీ పెంచడం, దాని పేరు సిరీస్ పేరు. ఆల్రెడీ మనకి కొంచెం గెయిన్ అయిండు. డే 1 ఇది కూడా పోయింది కొంచెం. డే 1 బడ్జెట్ లో బాడీ పెంచడం అని పెట్టి స్టార్ట్ చేస్తాడు. డే 1 ఆఫ్ బడ్జెట్ లేని బాడీ సిరీస్. యాక్చువల్లీ ఇప్పుడు నా దగ్గర బడ్జెట్ లేని డైట్ సిరీస్ అయినా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు ఇప్పుడు. అయితే రీసెంట్ గా స్నాప్ లో వాడు ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిండు స్పాట్లెట్. ఇంకోటి నాకు వానికి ఇప్పుడు స్నాప్ గురించి కొంచెం డీలింగ్ ఉంది. వాడు కారు కొంటాడు, నేను కొంటా. ఫస్ట్ నేనే కారు కొంటా. కారు కొని ముందు ఇంటికాడ పెడతా కారు. ఫస్ట్ కారు కూడా అవసరం లేదు, బట్టలు ఫోన్ ఉంటుంది ఫస్ట్. చూసేదానికేమో స్వాతి ముత్యంలో కమలాసంలా ఏమి తెలియనట్టుంటా. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. వీడు ఇటు పెట్టండి ఒకసారి. సరే బొమ్మడి గారు ఇటు పెట్టండి కెమెరాకి. వీడు చెప్తే ఎట్లుంటా అంటే బుచ్చు, వీడు చెన్నై పోతాడు, బెంగళూరు పోతాడు, ఇటు దేశాలన్నీ తిరిగి చేస్తాడు. బలత్కారం చేస్తాడు. సో గైస్ మీరు గమనిస్తే వీడియోస్లో అంత పసలేదు. అంటే ఇంత ముందుకు నేను బంగారు గారు కలిస్తే అది నవ్వురా కాంబో ఫుల్ ప్యాషనెట్గా తీసేటోని, వీడియోలు తీసేటోని, అంత క్రేజీ ఉండేది. ఈడపోయినా కానీ అట్లా ఉండలేకపోతున్నా. ఎందుకంటావు? నువ్వు కూడా నీ లోపల కూడా సెగ తగ్గింది కొంచెం. చల్లారినావు. అంటే వాంది వేరే, వాంది ఇంకా గోల్స్ అన్ని వేరే ఉన్నాయి కానీ గర్ల్స్ అంతా వేరే ఉన్నాయి. వాళ్ళు వదిలేసాను కానీ నాదైతే ఎందుకో మరి చిన్న వయసులో అన్ని వేసేసినందుక చిన్నప్పుడు అట్లని కాదు కానీ అన్ని సరదాలు అచీవ్ చేసినందుక అసలు అన్ని సరదాలు అచీవ్ చేసి ఇట్లా చల్లబడిపోయినా అసలు ఏం అర్థమైతలేదు. వీడియోస్ పుస్సీ క్యాట్. నీకు అధికారం లేదురా. అటు వెళ్ళిపోయి మాట్లాడుకో. సీదా వెళ్ళిపో. లైట్ వాడు చీకేసిన తాటాకు ఉంచేసిన బబుల్గం, తూడ్చేసిన టిష్యూ పేపర్. ప్యాషనెట్గా మళ్ళీ అదే స్ఫూర్తి సంకల్పంతో వీడియోస్ చేయాలంటే నాకేదైనా టిప్స్ చెప్పు. నెక్స్ట్ సండే వస్తా ఆడికి. మా వీడియో వస్తుందంటే నాకు ఎటన్నా వెళ్ళిపోతుంది అవుతుంది. న్యూ ఇయర్ న్యూ మీ బయటకు రావాలి. న్యూ కౌశిక్లీ బయటకు రావాలి. కౌశిక్లీ ద రేజ్ అయితే కంటిన్యూ అయితేనే ఉంది. ఎంతలో ఉన్నా అని మన పనులు మనం చేసుకొని అచీవ్ చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాం. చూసిరుగా ప్రో ఛాంపియన్ కోచ్, ఫస్ట్ ఇండియన్ ప్రో ఛాంపియన్ కోచ్ తెలుగులో అసలుకి ఈ నార్త్ కొడుకులు అందుకే కానీ అంత మారాను. సారీ నోటి ముత్యాలు రాలిపోయినాయి కానీ. సో తెలుగులో అనగానే చాలా తక్కువ అంచనా ఇస్తారు తెలుగు అనేసరికి. సో అదొకటి నాకు నచ్చదు. అది అందుకనే అట్లా అనేసిన. సారీ క్షమించు. నువ్వు అక్కడ నుంచి అనుకుంటా. సో ఓకే. అంటే మన నార్త్ వాళ్ళు ఇట్లా చూస్తారు, అభిమానులు ఉంటారు. అంటే నార్త్ నుంచి కూడా ఉంటారు కానీ స్టిల్ వాళ్ళకి కొంచెం ఏదో కొంచెం అది ఉంటుంది అనిపిస్తుంది నాకు. దేశ భాషలందు తెలుగు లెస్స. చెప్పురా
బేసికలీ నా వీడియోస్ అన్ని హిందీలో వస్తాయి. అంటే రీల్స్ కూడా అయితే అంటే అది పుష్ప సినిమా పైరసీ పెట్టుకోండు ఏ భాష పెట్టుకున్నాడు? పెట్టుకున్నది ఏ లాంగ్వేజ్ లో పెట్టుకోవాలి? తెలుగులో. తెలుగులో. హిందీలో ఎందుకుంది? మొన్న యానిమల్ సినిమా కూడా హిందీలో పోయిండు. బేసికల్లీ నాకు రీల్స్ కూడా హిందీ వస్తున్నాయి. అంటే అవి హిందీలో వస్తాయి. హిందీలో వస్తున్నాయి అంటే హిందీ మరి ప్రాపర్ రాదు, మరి తెలుగులో సగం రాదు. తెలుగు కూడా సరిగ్గా రాదు. మేనేజ్ చేస్తాను నేను, కానీ వీళ్ళు ఏమైనా చేస్తున్నాను ఒకటి ఎడ్డు పువ్వు లాగా. ఇంగ్లీష్ వస్తాడా? ఇంగ్లీష్ మొదలైన కష్టపడి refusing to talk. I forced to cut the call. డైట్ వర్కౌట్ అంతా ప్రాపర్ ఫాలో అయినా మళ్ళా ఏదో లైట్ గా కొవ్వు వచ్చినట్టుంది, వెయిట్ పెరిగినట్టు. బాయికా ప్రెప్పు ఇంత డెడికేషన్ అయిందిరా తక్కెట్లో పెట్టి. కోచ్ ఎవరు? వద్దు. ఎన్ని గ్రాములు? అరే మరి 2K పోతుంది, 2K 3K 1.2K రావాలి. ఏం టచ్ మీ ఎంత అనుకుంటుంది ఇది? ఇప్పుడు లేచి అనుకుందా అండి? ఏంద్రా ఇది? వాడు చూడు. అరే ఖుషి, కమ్ ఆన్ స్పాటిఫై. చలో, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. గుడ్ బై టు అవర్ హోమ్ గ్రౌండ్. ఓకేనా నర్సి? నేను వస్తా మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తా. నువ్వు వస్తే నేను వెళ్ళిపోతా ఎటనా. రైట్ బొమ్మరి, రైట్ బొమ్మరి. పిల్లలు నేను ఎల్లుండి వస్తా. మళ్ళీ వద్దురా ప్లీజ్ రాకు. ఫైనల్లీ బ్యాక్ టు అవర్ డిప్రెసింగ్ రూమ్. సో వచ్చేసినాం మన రూమ్కి. యాక్చువల్గా జిమ్ పోవాలి, బట్ స్టిల్ నిన్న నైట్ అసలు జిమ్ అదేది స్లీప్ లేకుండే. డేంజర్ అంటే డేంజర్, ఫట్టిగా అనిపిస్తుంది, బాడీ కూడా అంత రికవర్ కాలే. సో అట్లా. సో చాలా రోజుల తర్వాత ఇంటికి పోయి వస్తే మంచిగా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్ ఉంది. చూడాలి ఇంకా ఈ సప్ప కంటెంట్ పోయి మంచి కంటెంట్ రావాలని చెప్పేసి గట్టిగా కోరుకోండి. సో లెట్స్ గో. ఈరోజు వీడియోకి అయితే ఇంతే, బ్యాక్ టు నార్మల్. అండ్ తొందరలోనే ఒక మినీ కట్ అయితే స్టార్ట్ చేసిన. ఎట్లాంటి సిరీస్ తీయను. సో మన వింటర్ ఆర్క్ ఎట్లా గడిచిపోయిందో అట్లనే గడిచిపోతుంది మినీ కట్ కూడా. తొందరలోనే స్టార్ట్ చేస్తాను. ఇంకొంచెం పుట్ ఆన్ కావాలి, వెయిట్ తర్వాత స్టార్ట్ చేయాలి. అట్లా లెట్స్ గో. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ అయ్యండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క సింటెడ్ సర్చ్ చూసి ఫాలో అయిపోండి. ఇన్ఫర్మేషన్ వీడియోస్ అవన్నీ తీసుకొని రావాలి, కొంచెం షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అంతే ఉంటా, బాయ్, ప్లీజ్.